ఇక అర్జెంటీనా, భారత ప్రధాని అర్జెంటీనా దేశంలో పర్యటించి 57 ఏళ్ళు అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత మోదీ అక్కడికి వెళుతూ ఉన్నారు భారత ప్రధాని హోదాలో. ఏంటి అర్జెంటీనా పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అర్జెంటీనా అనేది G20 మెంబర్ అండి. చాలా ప్రముఖమైన దేశం ప్రపంచ రాజకీయాల్లో. ఆ దేశం 57 ఎప్పుడో నెహ్రూ టైంలో అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రధాని వెళ్ళలేదు. బట్ రాష్ట్రపతులు పెద్ద పెద్ద డెలిగేషన్స్ వెళ్ళిన. కానీ అర్జెంటీనా అనేది సౌత్ ఆఫ్రికా ఖండంలోనే బ్రెజిల్ తర్వాత అతిపెద్ద దేశం. 27 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఎందుకు అర్జెంటీనా వెళుతున్నారు ప్రధాని అనేది ముఖ్యంగా చూస్తే, అర్జెంటీనాకి మనకే మధ్య $6.4 బిలియన్ ట్రేడ్ ఉంటుందండి. వ్యాపారం అనేది ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే లాటిన్ అమెరికా దేశాలతో మనకు వ్యాపారం, చైనా చాలా దూరం వెళ్ళి వ్యాపారం చేస్తాయి. సో ఆ దేశాలతో వ్యాపార అభివృద్ధి మనకి ఇంపార్టెంట్, అది మెయిన్. తర్వాత రెండో అతి ముఖ్యమైన ఒక ముఖ్యమైన షాకింగ్ విషయం ఒకటి ఉందండి అర్జెంటీనా ప్రధాని వెళ్ళడంలో. అది ఏంటి అంటే, ఈ అర్జెంటీనా, చిలీ, బొలీవియా ఈ 3 దేశాలను కలిపి 3 దేశాల్లో ఒక పెద్ద ఖనిజం దొరుకుతుంది, అదే లిథియం అని. ఈ లిథియమే ఈవీ బ్యాటరీస్కి ఉపయోగపడుతుంది. ఈ లిథియంనే రేర్ ఎర్త్ మినరల్ అని కూడా అంటారు, ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా. ఈ లిథియం ట్రయాంగిల్, ఒక లిథియం ట్రయాంగిల్ అనేది ఈ అర్జెంటీనా, బొలీవియా, చిలీ దేశాల్లో ఉంటుంది. ఈ లిథియం ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా దొరికే దేశాల్లో అర్జెంటీనా ఒకటి. చూసుకోండి ప్రధాని మోడీ ఎందుకు అర్జెంటీనా వెళ్తున్నారు అంటే ఇదనమాట. అంటే ఇప్పుడు ఘనా వెళ్ళినా, నమీబియా వెళ్ళినా, ట్రినిడాడ్ బ్రెజిల్ వెళ్ళినా, ఈ అర్జెంటీనా వెళ్ళినా ముఖ్యంగా ఒక భాగం ఏంటంటే, చైనా నుంచి రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ దేశాల నుంచి రేర్ ఎర్త్ మెటీరియల్ మనం ఇంపోర్ట్ చేసుకుని ప్రాసెసింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద విశేషం ఉందో. రెండోది ట్రేడ్, నేను చెప్పినట్టు. తర్వాత మూడోది ఏంటంటే G20 మెంబర్ అర్జెంటీనా, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అది అభివృద్ధి చెందుతున్న దేశం. ఆ దేశంతో మనకి సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ వ్యాపారంలో కాకుండా ఇంటర్నేషనల్ టెర్రరిజం వాటిలో ఆ దేశం యొక్క మద్దతు మనకు అవసరం అనమాట. సో ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో మనం శాశ్వత సభ్యత్వానికి ఐక్యరాజ్య సమితి మనకి ఏంటంటే దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది చాలా కీలకమైన దేశం అని. అక్కడ బ్రెజిల్తో సంబంధాలు ఉన్నాయి ఎప్సాలో. సో అర్జెంటీనా కూడా అందులో రావడానికి ట్రై చేస్తుంది. అది కూడా మనం సపోర్ట్ చేస్తాం, మనకు అది సపోర్ట్ చేస్తుంది. తర్వాత అగ్రికల్చర్ టెక్నాలజీలో అర్జెంటీనా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్ అండి. దాంతో మనకి సంబంధాలు అవసరం. ఈ మినరల్స్, ఖనిజాలు, సో అంతర్జాతీయ సంబంధాలు వీటన్నిటిలో అవసరం. కాబట్టి అర్జెంటీనా భారత ప్రధాని వెళ్తున్నారు. ఇక అర్జెంటీనాని పక్కన పెట్టడం కుదరదు, ఎందుకంటే చైనా చాలా పెద్ద వ్యాపారం చేస్తుంది దాంతో. సో ఈ ఆర్థిక ప్రపంచీకరణలో భాగంగా ప్రతి చిన్న పెద్ద దేశాలతో సంబంధాలు ఉండాలి. కానీ అర్జెంటీనా ఇప్పుడు 57 సంవత్సరాలు అయింది భారత ప్రధాని వెళ్ళి. కాబట్టి ఆ సంబంధాలు, ఆ దేశ అధ్యక్షుడు మనం ఇన్వైట్ చేస్తే మోడీ అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ అర్జెంటీనాతో సత్సంబంధాలు అనేవి సౌత్ ఆఫ్రికా కాంటినెంట్, ఈ దక్షిణ అమెరికా కాంటినెంట్లో చాలా చాలా ముఖ్యం. దాన్ని ఇప్పుడు ప్రధాని గారు గుర్తించి అక్కడికి వెళ్ళడం జరిగింది. అర్జెంటీనా కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, మామూలు విషయం కాదండి, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. తర్వాత అర్జెంటీనాలో ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అనమాట. ముఖ్యంగా అది ఫుట్బాల్ అనేది చాలా ముఖ్యమైన దేశం అన్నమాట బ్రెజిల్, అర్జెంటీనాకి. అది సాకర్ అంటే కల్చరల్ రిలేషన్షిప్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అది ఆస్ట్రేలియా, ఈ అర్జెంటీనా ఏంటంటే హ్యూజ్ నేషనల్ రిసోర్సెస్ ఉంటాయండి అక్కడ. పాంపాస్ రీజన్ అంటారు. ముఖ్యంగా మాంస ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి, ఇవన్నీ జంతు ఉత్పత్తులు. ఆ దేశాలతో యొక్క రా మెటీరియల్స్ భారతదేశ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. మన ఎక్స్పోర్ట్స్కి అది గమ్యస్థానం అవుతుందన్నమాట. వచ్చే దశాబ్దాల్లో అర్జెంటీనా ఇలాంటి దేశాలు చాలా కీలకం. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీలో ఒకటి ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట, న్యూక్లియర్ ఎనర్జీ. సో ఎన్నో సంబంధాల, బాంధవ్యాలు పెంచుకోవడానికి మోడీ అర్జెంటీనా విజిట్ చేస్తున్నారు. చాలా ముఖ్యమని మనం చెప్పొచ్చండి. మనం చూసాం ఎంజీ రావు గారు, చాలా దేశాలకు